ఆ ఊరి నిండా గబ్బిలాలే. ఎక్కడ చూసినా చెట్లకు తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. అలా లక్షలాది గబ్బిలాలు ఆ గ్రామంలో కనిపిస్తాయి. ఇక ఊర్లని జనం వాటిని నిత్యం ఆరాధిస్తారు, పూజలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు. వాటికి ఏం కాకుండా సంరక్షిస్తారు. గ్రామస్తులు తమ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం పెడతారు. ఎందుకంటే ఆ గ్రామం గబ్బిలాన్ని గ్రామ దేవతగా పూజిస్తుంది. 500 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే ఈ సాంప్రదాయం వెనుక బలమైన పురాణ గాథే ఉంది. ఇంతకీ ఆ ఊరు ఏంటి? అందరూ గబ్బిలాన్ని అశుభంగా భావిస్తే ఆ గ్రామంలో మాత్రం ఆరాధ్య దైవంగా ఎలా మారింది? లెట్స్ వాచ్. గబ్బిలాలను పూజించే వింత గ్రామం బీహార్లోని వైశాలి జిల్లాలో ఉంది. ముజఫర్పూర్ జిల్లాలోని సర్సాయి గ్రామంలో ప్రజలు గబ్బిలాలను పూజిస్తారు. గబ్బిలాలు నివసించే చోట డబ్బుకు లోటు ఉండదని సర్సారి గ్రామ ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ గ్రామానికి బదూర్ ఛప్రా అని పిలుస్తారు. బదూర్ అంటే గబ్బిలం. ఈ గబ్బిలాలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదా వేటాడినా మొత్తం గ్రామానికి ఆపద వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇలా చేస్తే వారి ఇంట్లో అనారోగ్యాలు, కలహాలు, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే ఈ సర్సాయి గ్రామానికి గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటికీ తెలియదని విషయం. అయితే ఈ గబ్బిలాలను చూసేందుకు నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది. ప్రజలు ఈ గబ్బిలాలను సంపద, అదృష్టానికి దేవత అయిన లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ గబ్బిలాలు సర్సాయి గ్రామం మధ్యలో ఉన్న పురాతన సరస్సు సమీపంలోని అరళి చెట్టుతో సహా వివిధ చెట్లలో నివసిస్తాయి. ఈ సరస్సును 1402 బీసీలో అప్పటి స్థానిక రాజు నిర్మించాడని చెబుతారు. ఈ సరస్సుకు ఆనుకొని ఉన్న 50 ఎకరాల విస్తీర్ణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే ఈ గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం లేకుండా ఏ శుభకార్యము పూర్తి కాదు. అయితే దీని వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. మధ్యయుగంలో వైశాలిలో ఒక పెద్ద అంటువ్యాధి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగానే ఈ గ్రామానికి మొదట గబ్బిలాలు వచ్చాయని, అక్కడి నుంచి గ్రామం ఎలాంటి మహమ్మారి ప్రవేశించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఊరి బయట నుంచి ఎవరైనా రాత్రిపూట సరస్సు దగ్గరికి వెళ్తే గబ్బిలాలు రెచ్చిపోతుంటాయి. కానీ వాటి వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఇక్కడ గబ్బిలాలు లేకుండా ఏ మతపరమైన వేడుక పూర్తి కాదు. ఇది ఇక్కడి గబ్బిలాలకు నివాళి లాంటిది. అయితే ఈ గబ్బిలాలు నిర్దిష్ట వాసనను వెదజల్లుతాయని, ఒక మానవ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే బ్యాక్టీరియాను చంపే రసాయనాలను కలిగి ఉంటాయని గ్రామస్తులు చెప్పిన కథ ఆధారంగా నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ గ్రామంలో పెద్దల ప్రకారం ఈ సాంప్రదాయం సుమారు 500 నుంచి 600 సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది. ఘేయ్ రాయ్ అనే వ్యక్తి ఈ గ్రామాన్ని స్థాపించాడని, అతనికి 4 కుమారులు ఉండేవారని, క్రమంగా వారి వంశం విస్తరించిందని అంటున్నారు. నేడు వారి 100కు పైగా తరాలు ఇక్కడ నివసిస్తున్నాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అలాగే గ్రామంలో గబ్బిలాల నివాసం కూడా అంతే పాతదని నమ్ముతారు. అయితే దాదాపు 250 సంవత్సరాల క్రితం గ్రామంలో ఎవరో గబ్బిలాలను చంపడానికి ప్రయత్నించారని, వాటిని తరిమి కొట్టారని, దాని తర్వాత గ్రామంలో కరువు ఏర్పడింది. ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అంతటా ఆపదలు చుట్టుముట్టాయని అంటున్నారు. ఆ సమయంలో గ్రామ ప్రజలు పండితులతో పూజలు చేయించారు. గబ్బిలాలు వెళ్లిన ప్రదేశానికి వెళ్లి ప్రార్థనలు చేశారు. పూజలు, విన్నపాలు చేసిన తర్వాత గబ్బిలాలు తిరిగి గ్రామానికి వచ్చాయి. అప్పటి నుంచి గ్రామస్తులు వాటిని దేవత హోదా ఇచ్చారు. ఇప్పటికీ వాటిని పూజిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 40 నుంచి 50 వేల గబ్బిలాలున్నాయి. అవి పగటిపూట చెట్టుపై విశ్రాంతి తీసుకుంటాయి. సాయంత్రం ఆహారం కోసం ఎగిరిపోతాయి. ఉదయం మళ్లీ తిరిగి వస్తాయి. గ్రామ ప్రజలు వాటిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టరు. ప్రజలు వాటిని సురక్షితంగా, గౌరవంగా జీవించడానికి అనుమతిస్తారు. ఇక ఇంత భారీ సంఖ్యలో ఒకే చోట ఉన్న గబ్బిలాలతో పాటు గ్రామస్తులకు వాటితో ఉన్న లోతైన సంబంధాన్ని చూడడానికి దూర ప్రాంతాల నుంచి ఏడాది పొడవునా పర్యాటకులు ఈ గ్రామానికి వస్తూనే ఉంటారు. మరోవైపు పరిశోధకులు కూడా గబ్బిలాలకు ఈ గ్రామానికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు.